ఇంకా బాలుని ఎలాగైనా ఫంక్షన్కి రానియకుండా చూడాలని చెప్పేసి ప్రభావతి అయితే చాలా రకాలుగా ప్రయత్నిస్తుందండి. ఇక శృతి ఏం చేస్తుంది, శృతి కానీ మీనా కానీ బాలు వాళ్ళ నాన్న కానీ బాలు రాకపోతే మేము రాము అని చెప్పడంతో బాలు అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అరే నా మీద నా ఇంట్లో వాళ్ళకి ఇంత ప్రేమ ఉందా అని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. బాలు వస్తేనే నేను ఫంక్షన్ చేసుకుంటానని చెప్పి శృతి అంటుంది. మీనా కూడా మా ఆయన రాని ఫంక్షన్కి నేను ఎందుకు వస్తాను అని చెప్పేసి మీనా కూడా అంటుంది. ఇక వాళ్ళ నాన్న కూడా బాలు రాకపోతే నేను రానని చెప్పడంతో ఇంకా తప్పేదేటూ లేదు అని చెప్పేసి బాలుని అయితే ఫంక్షన్కి తీసుకెళ్తాం అనుకుంటారు. ఇక శృతి వాళ్ళ అమ్మ ఫంక్షన్కి వస్తే బాలు మీద ఎలాంటి కేసు ఇరికిద్దాము, ఎలాగ బాలునితో రచ్చబెట్టుకుందాము అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అలానే ఇంకా రోహిణి కూడా అది దొంగమోహంది కదా, అది దొంగ పెళ్లి చేసుకునింది, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మా నాన్నగారు మలేషియాలో ఉంటారు, ఆడుంటారు, ఏడంటారు చెప్పి దొంగ మాటలు చెప్పింది కదా. ఇప్పుడు మాట డైవర్ట్ అవ్వాలి అని అంటే బాలు మీద ఏదో ఒక నిందయ్యాలని చెప్పేసి రోహిణి కూడా అంటుంది. ఇప్పుడు ముగ్గురు నుంచి బాలు ఎలా తప్పించుకుంటాడు ఏంటి అనేది ఇంకా ఫంక్షన్కి వెళ్ళాకైతే చూడొచ్చు మనము. మీరైతే నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.